మిత్రులరా, నమస్తే. పరమపావనమైన గీతా పారాయణానికి హృదయపూర్వక స్వాగతం. కర్మ సన్యాస యోగం 20వ శ్లోకం. న ప్రహృష్యేత్ ప్రియం ప్రాప్య నోద్విజేత్ ప్రాప్య చ ప్రియం స్థిరబుద్ధిరసమ్మూఢో బ్రహ్మవిద్ బ్రహ్మణి స్థితః. శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి బ్రహ్మజ్ఞాని కలిగి ఉండే లక్షణాల గురించి తెలియజేస్తూ ఉన్నాడు. న ప్రహృష్యేత్ ప్రియం ప్రాప్య నోద్విజేత్ ప్రాప్య చ ప్రియం. న ప్రహృష్యేత్ ప్రియం ప్రాప్య, ప్రియమైనటువంటి సంఘటనలు సంభవించినప్పుడు, అంటే తనకిష్టమైనవి జరిగినప్పుడు పొంగిపోడు. తనకిష్టమైంది జరిగింది కదా అని సంతోషింపడంట బ్రహ్మజ్ఞాని. నోద్విజేత్ ప్రాప్య చ ప్రియం, అలాగే అప్రియమైనటువంటి విషయాలు సంభవించినప్పుడు, తనకు ఇష్టం లేనివి ఎదురైనప్పుడు, అనిష్టమైనవి తనకు ఎదురైనప్పుడు కూడా అతడు దుఃఖపడడు. అంటే సుఖము కలిగినప్పుడు పొంగిపోవడమో, కష్టం వచ్చినప్పుడు కృంగిపోవడమో బ్రహ్మజ్ఞాని చేయడు. సుఖ దుఃఖాలకు అతీతంగా, ద్వంద్వాలకు అతీతంగా సమభావన కలిగి ఉంటాడు. సుఖాన్ని కష్టాన్ని కూడా సమభావంతో దర్శిస్తాడు. స్థిరబుద్ధిరసమ్మూఢో బ్రహ్మవిద్ బ్రహ్మణి స్థితః. స్థిరబుద్ధి, అతడు నిశ్చలమైనటువంటి బుద్ధిని కలిగి ఉంటాడు. అసమ్మూఢ, సాధారణ మానవులు మోహానికి వివసులవుతారు, మోహం కలిగి ఉంటారు. కానీ బ్రహ్మజ్ఞాని అసమ్మూఢ, మోహరహితుడు, మోహం లేకుండా ఉంటాడు, దేహభ్రాంతి లేకుండా ఉంటాడు. బ్రహ్మణి స్థితః, అతడు సదా ఆ బ్రహ్మమునందే నిలకడగా ఉంటాడు, బ్రహ్మభావన యందు స్థితుడై ఉంటాడు. బ్రహ్మవిత్, అలాంటి వాడే బ్రహ్మజ్ఞాని. కాబట్టి బ్రహ్మజ్ఞాని అన్నవాడు జీవితంలో అనేక విపత్కర సంఘటనలు, ఆపదలు ఎదురైనప్పుడు కూడా తాను కృంగిపోడు. అలాగే మనసుకు నచ్చింది సంభవించినంత మాత్రాన పొంగిపోడు. సుఖ దుఃఖాలకు అతీతంగా ప్రవర్తిస్తాడు. మనం ఇలాంటి వాటికి సంబంధించి కొన్ని కథలు కూడా తెలిసిన ఉన్నాయి. ఒకానొకప్పుడు రాజుల కాలంలో రాజు వద్ద ఓ మంత్రి ఉండేవాడు. కొంతమందికి ఒక్కొక్క మాట అలా ఊతపదం వచ్చేస్తూ ఉంటుంది. ఆ మంత్రి గారి ఊతపదం ఏంటంటే, అంతా మన మంచికే. అది ఊతపదం అనే కాదు, ఒక జీవన విధానం. రాజులు అన్న తర్వాత యుద్ధాలు చేయడం, ఆ యుద్ధాలలో వారి సామర్థ్యం పెంపొందించుకోవడం కోసం వేటకు కూడా వెళ్తారు. వేటకెళ్ళడం ఒక కాలక్షేపం అని కాదు. ఒకటి, క్రూర జంతువుల నుంచి ఆ అడవుల సమీప గ్రామాల్లో ఉండే ప్రజలను కాపాడగలగడం. 2, తమలో ఉండే ప్రావీణ్యాన్ని పెంచుకోవటం. అలా వేటకు పోనప్పుడు కూడా కర్రసాము కావచ్చు, కత్తి కావచ్చు, వారి వారి ఆయుధాలని వాళ్ళు ఉపయోగించుకుంటూ ఉంటారు. అలా రాజుగారు ఒకరోజు కత్తిసాము చేస్తూ ఉండగా పొరపాటున కత్తి వేలికి తగిలి గాయమైంది. మంత్రి గారు పక్కనే ఉన్నారు. రాజు గాయమైతే ఏదో కట్టుకడుతూ ఉన్నాడు వైద్యుడు. రాజు అన్నాడు, రక్తం పోయింది, చాలా బాధగా ఉంది అన్నట్టు, ప్రమాదం జరిగిందంటే, అంతా మన మంచికే అన్నాడు మంత్రి. రాజుగారికి ఎక్కడలేని కోపం వచ్చింది. అందులో ఈ మాట నిరంతరం వింటూ ఉన్నాడు. ఇప్పుడు తనకి ఎంతో కష్టం కలిగితే ఈ సమయంలో కూడా అంతా మన మంచికే అంటాడనేసి రాజు, ఆ అంతా మన మంచికే అనేది ఏంటో రుజువు అయ్యేంత వరకు నిన్ను చెరసాలలో బంధిస్తున్నానని భటుల్ని పిలిపించి చెరసాలలో బంధించాడు మంత్రిని. తర్వాత కొద్ది కాలానికి రాజుగారు వేటకెళ్ళారు. వేటలో వేటాడుతూ సైన్యానికి దూరంగా వెళ్ళిపోయాడు. గమనించలేదు సైన్యం ఎక్కడున్నారు, నేనెక్కడున్నాను అనేది. ఒకే ధ్యాస ఆ కనపడినటువంటి ఆ లక్ష్యం మీద వెళ్ళిపోయాడు. ఒక సింహాన్నో పులినో వేటాడుతూ దట్టమైన అడవిలోకి ప్రవేశించాడు. ఆ అడవిలో కోయి జాతి ప్రజలు ఉన్నారు. వారికి కొన్ని ఆచారాలు ఉంటాయి.
అవి ఒక రకంగా మూఢాచారాలే. భగవంతుడికి బలి ఇవ్వడం, దేవతలకు బలి ఇస్తారు వాళ్ళు మానవుల్ని. మనుషులు కదా ఎట్లా అయితే తమ ఇంటి దేవుళ్ళకో గంగమ్మకో పొట్టేళ్లను కోళ్లను బలిస్తూ ఉంటారు. దానికి దీనికి తేడా లేదు. ఇది అజ్ఞానమే, అది అజ్ఞానమే. భగవంతుడు సర్వత్రా ప్రతి ప్రాణిలోనూ నెలకొని ఉన్నప్పుడు అది నువ్వు కోడిని చంపినా, పొట్టేళ్ళు చంపినా, మనిషిని చంపినా అంతా ఒకటే. అయితే ఆ విధంగా వాళ్ళు నరబలి ఇవ్వడం వాళ్ళ ఆచారం. కరెక్ట్గా ఆ సమయంలోనే ఈ రాజు వారికి దొరికాడు నరబలి ఇవ్వాలనుకున్న సందర్భంలో. తీసుకెళ్ళి నరబలి ఇచ్చేటప్పుడు వాళ్ళ సంప్రదాయం ఏమిటంటే శారీరకంగా సంపూర్ణంగా ఉండాలి. రాజుగారిని పరీక్షిస్తే రాజుగారి చిటికెన వేలు తెగిపోయి ఉంది, గాయంతో ఉన్నాడు. ఇతడు పనికిరాడు అనేసి రాజును వదిలేశారు. రాజుకు అప్పుడు గుర్తొచ్చింది, ఈ గాయం వల్ల కదా నేను ఇవాళ బతికి బయటపడ్డాను అని వెంటనే రాజ్యానికి వచ్చి మంత్రిని చెరసాల నుంచి విడిపించాడు. మంత్రివర్య, నువ్వు అన్నీ మన మంచికే, అంతా మన మంచికే అంటే ఏమో అనుకున్నాను. వాస్తవంగానే ఇవాళ ఆ రోజు తగిలిన గాయం వల్ల నేను మరణం నుంచి బయటపడ్డాను అని సంఘటన చెప్పాడు. అంటూ, సరే నాకేదో మంచి జరిగింది, నిన్ను ఇప్పుడు చెరసాలలో వేశాను కదా, నీకెలా మంచి జరిగింది అని అడిగాడు. అప్పుడు ఆ మంత్రి చెప్పాడు, రాజా, నేను చెరసాలలో లేకుండా నీతో పాటు ఉంటే నేను కూడా వేటకు వచ్చేవాడినే కదా. అలా వేటకు వచ్చింటే నీతో పాటు ఉంటే నేను ఆరోగ్యంగా ఉన్నాను కాబట్టి నన్ను ఆ కోయజాతి ప్రజలు బలిచ్చేవాళ్ళు కదా. కాబట్టి ఆ విధంగా నాకు కూడా మంచి జరిగింది అన్నాడు. కాబట్టి ఇది ఒక జీవన దృక్పథం, అన్నీ మన మంచికే అని. ఒక చిన్న కథ. రాజుల కాలంలోనే, ఈనాడంటే మనకు వాహనాలు ఉన్నాయి కానీ ఆనాడు గుర్రాలు ఎక్కువ వాహనంగా ఉపయోగించుకునేవాళ్ళు. అదొక సంపద. గో సంపద, అశ్వ సంపద, గజ సంపద అని ఆ గుర్రాలు ఒక సంపద లాంటివి. ఒక రైతు పొలంలోకి ఒక అడవి గుర్రం వచ్చింది. చుట్టుపక్కల ప్రజలు, రైతులంతా కూడా ఆహా ఎంత అదృష్టం, ఇది చాలా మంచి గుర్రం వచ్చింది, నీది అదృష్టం అన్నారు. ఇతడు మాత్రం అదృష్టమో దురదృష్టమో ఎవరికి తెలుసు, అంతా భగవంతుడి సంకల్పం, ఇది అతడి ఊతపదం. కొద్ది రోజులకి ఆ అడవి గుర్రం మళ్ళీ అడవిలోకి పారిపోయింది. అంతా అయ్యయ్యో వచ్చినట్టే వచ్చింది, వెళ్ళిపోయింది అన్నారు. అప్పుడు కూడా రైతు అదృష్టమో దురదృష్టమో ఎవరికి తెలుసు, అంతా భగవంతుడి సంకల్పం అన్నాడు. కొద్ది రోజులకి ఆ గుర్రం మరో 20 గుర్రాలను వెంటేసుకుని వచ్చింది. అందరూ అబ్బురపడ్డారు, అబ్బా ఎంత అదృష్టం, ఎంత అదృష్టం ఈ రైతుది అని. అప్పుడు కూడా రైతు అదృష్టమో దురదృష్టమో ఎవరికి తెలుసు, అంతా భగవంతుని సంకల్పం అనుకున్నాడు. తర్వాత కొద్ది రోజులకు ఆ రాజుకు ఒక కొడుకున్నాడు, యవ్వనవంతుడు. ఆ యువకుడు గుర్రాన్ని తోలుతూ, గుర్రపు స్వారీ చేస్తూ అదుపు తప్పి కింద పడి కాలిరిగింది. ప్రజలంతా కూడా, గ్రామస్తులంతా అయ్యయ్యో ఎంత చెడు జరిగింది అనుకున్నారు. కానీ రైతు మాత్రం మంచో చెడు ఎవరికి తెలుసు, అంతా భగవత్ సంకల్పం అన్నాడు. తర్వాత కొద్ది రోజులకి రాజుగారి సైనికులు ఆ ఊరికి వచ్చారు. అనుకోకుండా మనకు పరాయి దేశం వాళ్ళు మన రాజ్యం మీద పడ్డారు, మనం ఇప్పుడు ఆ శత్రు దేశాన్ని ఓడించడానికి సైన్యం కావాలి, సైన్యాన్ని సమీకరిస్తున్నాం, మీ గ్రామంలో ఉండే యువకులంతా తప్పనిసరిగా సైన్యంలో చేరాలని రాజుగారి ఆజ్ఞ అన్నారు. అందరు యువకుల్ని సైనికులు తీసుకెళ్ళిపోయారు. కానీ రైతు కొడుకు కాలు విరగడం వల్ల వదిలేశారు. అప్పుడు గ్రామస్తులు అనుకున్నారు, అయ్యో ఈ రైతుదే అదృష్టం, కాలు విరగడం వల్ల కదా ఇంటి వద్ద ఉన్నాడు అని. కానీ రైతు మాత్రం అదృష్టమో దురదృష్టమో అంతా భగవత్ సంకల్పం. అయితే ఇక్కడ యుద్ధానికి వెళ్ళడం అనేది, వెళ్ళకపోయినంత మాత్రాన సంతోషకరమైందని కాదు. ఒక దేశానికి హాని జరిగేటప్పుడు, దేశానికి ఇబ్బంది కలిగినప్పుడు యుద్ధంలోకి వెళ్ళడం, పోరాడడం, శత్రువుని చంపడం, ఇవన్నీ ఒక పౌరుడి బాధ్యత, అది దేశభక్తి. అయితే ఇక్కడ ప్రజల యొక్క భావనలు ఎలా ఉంటాయి అంటే, ఏదైనా కష్టం కలిగితే అది దురదృష్టం అనుకోవడం, మంచి కలిగితే అదృష్టం అనుకోవడం.
ఇలాంటి భావన లేకుండా ఆ రైతు ఎలా అయితే ప్రతి సంఘటనని మంచి అయినా చెడు అయినా అదృష్టమైన దురదృష్టమైన అంతా భగవంతుడి సంకల్పం అంటూ ప్రశాంతంగా స్వీకరిస్తున్నాడు. ఇది ప్రతి వ్యక్తి తన జీవితంలో నేర్చుకోవాల్సింది. ఈ దేహమే శాశ్వతం అనే భావన లేకుండా ఆత్మ శాశ్వతం, సకల చరాచర ప్రకృతి యందు ఉండేటటువంటి ఆత్మ, నాలో ఉన్న ఆత్మ ఒకటే అనే ఎరుక ఎప్పుడైతే మనకు కలుగుతుందో, ఆ బ్రహ్మజ్ఞానం కలుగుతుందో, మనం అప్పుడు నిశ్చల బుద్ధిని కలిగి ఉంటాం. మోహము నుంచి బయటపడతాం. అప్పుడు మనం సుఖదుఖాలకు అతీతంగా ప్రవర్తిస్తాం. అలాంటి లక్షణాలే బ్రహ్మజ్ఞాని లక్షణాలు అంటున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. మిత్రులారా, ధన్యవాదాలు. శుభం భూయాత్. హరి ఓం తత్సత్.